హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఐ యామ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పాస్. ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రాత్రి మన క్రిస్ జాన్సన్ సారు లైవ్లో ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. ఆన్జీ అంట ఆవిడ పేరు. ఆవిడ యాజ్ సార్ గురించి చెప్పిన మాటలు, అలాగే ఆవిడ ఆన్పాస్లో ఎందుకు జాయిన్ అయింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది టాపిక్ అనేది. ఫస్ట్ ఆవిడ కొంచెం డిఫరెంట్గా ప్రతిదానికి ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే ఇవిడ జర్మన్లోనే మాట్లాడద్దాం, ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకున్నాం. బట్ ఆవిడకి 2 లాంగ్వేజెస్ వచ్చాయంట. చాలా బాగా మాట్లాడారన్నమాట. నాకు అర్థమైనంత వరకు, అలాగే మీకు అర్థమయ్యే విధంగా, బట్టి పట్టినట్టు కాకుండా అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక విషయం ఏంటంటే, ఈరోజు క్రిస్ సార్ యొక్క లైవ్ అనేది స్పెషల్ గెస్ట్ ఎవరంటే మన దిలాన్ సార్ అన్నమాట. చాలా రోజులైంది ఆయన ముఖం చూసి. మనం కూడా దిలాన్ సారు లైవ్లోకి స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారు. రాత్రి క్రిస్ జాన్సన్ సార్ లైవ్లో వచ్చిన తర్వాత దాని గురించి కూడా మనం రేపు మాట్లాడుకుందాం. ఓకేనండి. ముందుగా ఏంటంటే మెయిన్ టాపిక్స్ మాత్రం మనం మాట్లాడుకుందాము. మన క్రిస్ జాన్సన్ సార్ అయితే యాజ్ సార్కి ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది పెట్టడం జరిగిందన్నమాట. బ్రదర్ ఎక్కడున్నారు, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మీరు ఏం చేస్తున్నారు అన్నప్పుడు మన యాజ్ సార్ ఏం చెప్పారంటే ఆయనకి మెసేజ్, క్రిస్ నేను ఓవర్గా బుక్ అయిపోయాను, ఇక్కడ మీకు పెట్టాను కదా, నేను ఓవర్గా బుక్ అయిపోయాను, కానీ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేనైతే బాగానే ఉన్నానని చెప్పి యాజ్ సార్ చెప్పారన్నమాట. ఎస్ బ్రదర్, నేను కూడా వినాల్సిన మాట అయితే ఇదే అని చెప్పి క్రిస్ జాన్సన్ సార్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి యాజ్ సార్ వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా మన క్రిస్ సార్ అయితే చెప్పారు. కాబట్టి అతని గురించి, అతని ఫ్యామిలీ గురించి అతను బాగుండాలని చెప్పి మనమైతే ప్రార్థన చేద్దాం అన్నట్టుగా క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనండి. ఇక్కడ వరకు మన యాజ్ సార్ని ఆయన ఏం క్వశ్చన్ అడిగారు, యాజ్ సార్ నుంచి రిప్లై ఏం వచ్చిందనేది మనకి అర్థమైంది. ఇప్పుడు మన ఆన్జీ మేడం గారు ఏం చెప్పారు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే ఆవిడ జర్మనీ మాట ఆవిడ ఉండేది. నేను ఆన్పాస్లో జాయిన్ అవ్వడానికి గల కారణం, అసలు దేని గురించి జాయిన్ అయ్యానంటే, ముందుగా నేను జాయిన్ అయ్యేదానికి కారణం మన యాజ్ సార్ యొక్క మైండ్ సెట్ చూసి. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి విషయం నన్ను చాలా ఆనందపరిచే విధంగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు ఈ ప్రపంచంలో. వారందరూ కూడా ఒక రకమైన స్వార్థపరులు. ఎందుకంటే వారి దగ్గర ఉన్న డబ్బుని వారు ఏ రకంగా ఖర్చు చేయాలి అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. కేవలం వారి స్వార్థం గురించి మాత్రమే వారి దగ్గర ఉన్న డబ్బుని ఖర్చు చేస్తారు. ఇక్కడ మనందరికీ విల్లాలు అవసరం లేదు, బంగారు కార్లు అవసరం లేదు, అలాగే పెంట్ హౌస్లు అవసరం లేదు. పెంట్ హౌస్ అంటే ఇంటిపైన ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అవసరం లేదు. మనందరికీ కావాల్సిందల్లా ఏంటి అంటే నీడనివ్వడానికి చిన్నగా ఒక ఇల్లు, అలాగే తినడానికి తిండి, అవసరానికి కొన్ని వస్తువులు, అంతే. కేవలం ఇవి మాత్రం మనకుంటే చాలు. కాబట్టి మనిషి బ్రతకడానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే వెల్త్, ఎంతో కొంత డబ్బు. కాబట్టి ఇదే నిజం అని చెప్పి ఇవిడైతే చెప్పడం జరిగిందన్నమాట. అప్పుడు నేను ఒక వ్యక్తిని చూశాను. అతనికి ఎటువంటి స్వార్థం లేదు. అతను 10 మందికి హెల్ప్ చేయడానికి వచ్చారు. అతను ప్రపంచంలో ఒక మార్పును తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అతనే ఎవరో కాదు, మన CEO యాష్ గారు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఆవిడ అసలు ఆన్పాస్ని ఎందుకు ఎంచుకుంది, ప్రపంచంలో చాలా స్వార్థపరులు ఉన్నారు, నిజంగా చాలామంది ఉన్నారండి. కొన్ని వేల కోట్లు సంపాదిస్తారు కానీ పక్కన వాడికి పిల్లికి బిచ్చవేయరని చెప్పి సామెత ఉంటుంది చూసారా, ఆ రకంగానే ఉంటారన్నమాట. కానీ మన ఇండియాలో రతన్ టాటా గారు మాత్రం చాలా మంచి వ్యక్తి మాట. ఆయన ఉన్న డబ్బుని చాలా వరకు ఆయన ప్రజలకి హెల్ప్ చేయడానికి ఖర్చు పెట్టారు. అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను దాంతోపాటు ఈ టాపిక్ కూడా మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. పాపం ఆవిడకి తెలియదేమో మన ఇండియాలో కూడా ఒక మంచి వ్యక్తి ఉన్నాడని. కానీ అన్ని దేశాల్లోనే మంచి వ్యక్తులు ఉన్నారంటే లేరు కదా, చాలా తక్కువ మంది ఉంటారండి. పక్క వారికి సాయం చేయాలి, వారు సంపాదించిన డబ్బులో వాళ్ళ కష్టార్జితంలో ₹1 పక్క వాళ్ళకి పెట్టాలంటే ముందు ధైర్యం కావాలన్నమాట. ఆ ధైర్యవంతులైతే ప్రపంచంలో చాలామంది లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులు. అంటే ఎన్ని కోట్లు వచ్చినా, వాళ్ళకి ఎన్ని విల్లాలున్నా, ఎంత బంగారం ఉన్నా, ఏమున్నా సరే కేవలం వారి స్వార్థం గురించి, వాళ్ళు తినడం గురించి మాత్రం ఆలోచిస్తారు. కానీ పక్కవారికి ₹1 సాయం చేయాలి, పక్కవారిని ఏదో రకంగా హెల్ప్ చేయాలి, పేదవాడికి ఇది చేయాలన్న ఆలోచనలు అనేవి ఏ యొక్క డబ్బున్న వ్యక్తికి ఉండవు. కాబట్టి అటువంటి మైండ్ సెట్ కేవలం మన యాజ్ సార్కి మాత్రమే కలిగింది. అంటే మిగతా వాళ్ళకు ఉన్నా సరే వాళ్ళు పబ్లిక్గా అందరికీ సాయం చేయడానికి రాలేదు కదండి. అంటే ప్రపంచంలో నార్మల్గా ఒక దేశంలో వ్యక్తి ఆ దేశంలో వ్యక్తులకు మాత్రమే సాయం చేశాడు తప్ప, ఇక్కడ మన CEO గారి మైండ్ సెట్ ప్రకారం, ఆయన మనకు చెప్పిన విషయాల ప్రకారం ప్రపంచంలో ప్రతి ఒక్క మారుమూల గ్రామాన్ని కూడా నేను డెవలప్మెంట్ చేస్తాను, ప్రతి ఒక్కరికి ఆర్థిక పరంగా నేను ఒక స్కోప్ని ఇస్తానని చెప్పి యాజ్ సార్ మనం చెప్పారు. అదే విషయం ఆవిడకి కూడా నచ్చిందన్నమాట.
కాబట్టి ప్రపంచంలో ఒక మార్పును తీసుకురావడం కోసం, ప్రపంచంలో ఉన్న పేదరికాన్ని కొద్దిగా నిర్మూలించడం కోసం, 10 మందికి సాయం చేయడం కోసం ఆయన మాట్లాడనేవి నాకు బాగా నచ్చి నేనైతే ఆన్ బేస్ని నమ్మడం జరిగింది. ఆ విధంగానే యాస్ సార్తో కలిసి మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము, అంటే స్టే విత్ యాస్ సార్ అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగిందన్నమాట. అలాగే ఆయనకి నాకున్న రిలేషన్షిప్ ఎటువంటిదో నాకైతే తెలీదు, అంటే ఆయనకి నాకున్న బంధం ఎటువంటిదో నాకు తెలీదు. అయినా సరే మేము అతని మీద ఒక నమ్మకంతో అయితే ఎప్పుడు ఉంటాము, అదే నమ్మకంతో ముందుకు వెళ్తాము అన్నట్టుగా కూడా ఆవిడైతే యాంజీ గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. అలాగే మనం ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు 10 మందికి హెల్ప్ చేయగలం. ఎందుకంటే మనం ఒక మంచి స్థాయికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక 10 మందికి హెల్ప్ చేయడానికి ఆలోచిస్తాం. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది, దాని ద్వారా 10 మందికి మనం హెల్ప్ చేయొచ్చు. ఇక్కడ నేను కూడా ఒక విషయం అయితే మీకు చెప్తాను. గతంలో ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు కూడా మరొకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే మంచి మాటలో మనం కూడా ఒక మంచి మాట చెప్తే కలిసిపోతుందని. నాకు దాదాపు ఎంతో కొంత టీం అయితే ఉందండి. ఆ టీం కూడా నేను ఫోర్స్ఫుల్గా బలవంతంగా జాయిన్ అవ్వండి అని చెప్పింది అయితే కాదు. అప్పట్లో మనకు పెండింగ్ ఐడీలు వచ్చినాయి. పెండింగ్ ఐడీలు వచ్చినప్పుడు నేను చేసేది ఏంటంటే వేరే వాళ్ళ పేరు మీదకి మార్చాలంటే, అంటే ఒకళ్ళ పేరు మీద ఇంకోళ్ళ పేరు మీదకి మార్చి ఇవ్వడం వరకే నేను చేశాను. అంతేగాని వాళ్ళు ఫౌండర్ మెంబర్షిప్కి పేమెంట్ కట్టారా, ప్యాకేజీలు కట్టారా అని చెప్పి నేను ఎప్పుడు కూడా అడగలేదు. ఎందుకంటే ఏది చేసినా ఇంట్రెస్ట్ఫుల్గా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకంతో, కంపెనీ మీద ఉన్న నమ్మకంతో కట్టాలి. ఎందుకంటే లాభ నష్టాలకి ఎవరు కూడా కారకులు కాదన్నమాట. కాబట్టి ఒక కంపెనీని నమ్ముతూ మనం ముందుకు రావాలంటే అది మనం ఓన్గా రావాలన్నమాట. అలా కాకుండా మనం ఏదో లేనిపోని విషయాలు చెప్పి మనం జాయిన్ చేయగలిగితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మన లీడర్స్లో కొంతమంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అటువంటి ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు కొద్దిగా హైప్ చేసి చాలామంది ఫౌండర్స్ని జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి దానివల్ల కొన్ని ఇబ్బందులు పడ్డారు. నేను జాయిన్ చేశాను కానీ ఎప్పుడూ హైప్ క్రియేషన్ చేయలే. మీ ఓన్ రిస్క్ ద్వారా కంపెనీ మీద నమ్మకంతో ముందుకు రాగలిగితే ఖచ్చితంగా మీరు రండి, అది మీ ఇష్టం. ఎందుకంటే నేను చేసింది జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంతే, ఒక పేరును ఒక పేరుగా మార్చిస్తున్నా. అందులో మీరు డబ్బులు కడతారా లేదనేది మీ ఓన్ డిసిషన్ అని నేను చెప్పడం జరిగింది. ఆ విధంగానే కొంత టీం అనేది నాకు వచ్చింది. మంచో చెడో నాకు కొంత టీం వచ్చింది. కాబట్టి నేను చేయగలిగేది ఏదైనా ఉంది అంటే ఆ టీం ద్వారా నాకు వచ్చిన కమిషన్లో ఒక 10%ని పేదవాళ్ళకి దానం చేస్తానని నేను గతంలో దాదాపు 2.5 years బ్యాక్, అంటే 2.5 సంవత్సరాల ముందే ఒక పోలింగ్ పెట్టాను. దాంట్లో దాదాపు 98% వ్యక్తులు కూడా మేము కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాబట్టి నాకు ఒక ఎగ్జాంపుల్కి 1 లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి, దాంట్లో 10,000 నేను సాయం చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఒకవేళ 2 లక్షలు వస్తే 20,000 దాకా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా అవసరమైతే 10 కాదు 20% కూడా చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను. ప్రజెంట్ నాకున్న ఇబ్బందులే నాకున్న కొన్ని ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేసుకున్న తర్వాత ఇంకెక్కువ హెల్ప్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నా. కాబట్టి నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి ఆన్ పేసులోని సక్సెస్ కోసం. ఆన్ పేసు పేరు మీద వస్తుందా లేదా వేరే పేరు మీద వస్తుందా అనేది తర్వాత విషయం. బట్ ఏదో ఒక రకమైన మన ప్రోడక్ట్ అనేది మనకి చేతికి రావాలి, మనం వాడాలి, దాని ద్వారా మనకి మనీ అనేది జనరేట్ అవ్వాలి. ఆ విధంగా 10 మందికి సాయం చేయాలనేదే నా యొక్క గోల్. కాబట్టి అందుకే నేను కూడా ఎంచుకోవడం జరిగింది ఆన్ పేసులో 10 రకాల ప్రోడక్ట్స్ వస్తే అన్నీ సక్సెస్ అయితే నేను అనుకోలేదు. గతంలో జాయిన్ అయినప్పుడు కూడా 10 1-2 సక్సెస్ అయినా చాలు, మనకు ఒక మంచి ఇన్కమ్ వస్తుంది. మంచి ఇన్కమ్ వస్తే 10 మందికి మనం సాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను ఆన్ పేసులోకి రావడం జరిగిందన్నమాట. అంటే ఆవిడ చెప్పారు పనిలో పని నేను కూడా చెప్తే బాగుంటుందని చెప్పి మీకైతే విషయం చెప్పి ఓకేనండి, ఇది మీకు క్లియర్. కాబట్టి యాస్ సార్ యొక్క ఆలోచనలు, యాస్ సార్ యొక్క మైండ్ సెట్, అతని యొక్క మాటలు నచ్చి నేనైతే ఆన్ పేసులో జాయిన్ అవ్వడం జరిగింది అన్నట్టుగా ఆవిడైతే చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మేము యాస్ సార్తో కలిసే ఉంటాము, కలిసి ప్రయాణం చేస్తామన్నట్టు మరొకసారి ఆవిడ చెప్పడం జరిగిందన్నమాట. అదేవిధంగా రాబోయే నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ చాప్టర్ గురించి మేమైతే ఎక్సైట్మెంట్తో ఉండడం జరిగింది. ఖచ్చితంగా యాస్ సార్ని ఏదో ఒకటి చేయబోతున్నారు మనందరి కోసం, దానికోసం నేను కూడా వెయిట్ చేస్తున్నానట్టుగా ఆంజీ గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి ఆయన ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వాటితో ఫైట్ చేస్తూ నిలబడ్డారు. కాబట్టి ప్రపంచంలో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు, ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే డబ్బు అనేది మనిషిని మార్చేస్తుంది. డబ్బు అనేది ఒక మనిషిని మార్చేస్తుంది. అయినా సరే మన యాస్ సార్ని ఆ డబ్బు మార్చలేకపోయింది అన్నట్టుగా ఆవిడైతే చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈస్ బట్టి చెప్పకుండా మనకు అర్థమయ్యే విధంగా అయితే మీకు కొద్దిగా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నానండి. ఒక రకంగా చెప్పాలంటే గతంలో నాకు అసలు ఇంగ్లీష్ అర్థమయ్యేదే కాదు. బట్ మీటింగులు చూసి నాకు కూడా ఈజీగా అర్థమవుతుందన్నమాట. అంటే వాళ్ళు లిప్ మూమెంట్ అయితే నాకు అర్థం కాదు. బట్ ఏంటంటే కింద నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ పెట్టుకుంటాను కదా, అవి రకంగా స్క్రోల్ అవుతున్నప్పుడు నేను వాటిని చదివి ఈజీగా అర్థం చేసుకుని నేనైతే తెలుగులో నా బుక్లో అయితే రాసుకుని మీ అందరికీ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి నా శ్రమ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకటండి,
ప్రతి ఒక్కరూ ఆన్ పేసులోకి వచ్చింది రెండు కారణాల చేత. ఒకటి, వారికి ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుందని. రెండోది ఏంటంటే ఆ వచ్చిన డబ్బును సాయం చేద్దామని. అంటే సాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు, బట్ సాయం చేద్దామని ఆలోచన పుట్టింది మాత్రం మన యాస్ సార్ యొక్క మాటల ద్వారానే. ఓకేనా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఫ్యూచర్లో ఆన్ పేస్ నుంచి ఒక మంచి ఆన్ పేస్ నుంచి కానివ్వండి, లేదా వేరే బిజినెస్ ద్వారా కానివ్వండి, మనకి మంచి ఇన్కమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరికీ హెల్ప్ చేద్దాం. ఆ రకంగానే మనం ముందుకు వెళ్తాం. వీడియోలో అయితే ఇంతే ఉంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఆల్.